దయచేసి స్టేజ్ దూకొచ్చేసి మహేష్ ఇతను ఒక అద్భుతమైనటువంటి డాన్సర్ అని అనుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏమైనా చేస్తాడేమో అడుగుదాం. మహేష్, మాస్కులు పెట్టుకున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా? సరదాగా ఒక సంవత్సరం చేశానండి షూటింగ్లో. దీనివల్ల మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారి వల్ల ఒక ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రీ రిలీజ్ చేశారంటే రిలీజ్ అయిన తర్వాత పక్క విజయ్ దేవర అంటే దేవరకొండ విజయ్లో విజయం ఉంది. పక్క ఇది చాలా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. చెప్పండి, మీరు చెప్పండి. మొన్ననే తిరుమల కొండకి వెళ్ళేసి వచ్చినటువంటి దేవరకొండ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కూడా మాట్లాడేశాను. అవును, సినిమాలో ఏంటి క్యారెక్టర్ మహేష్? క్యారెక్టర్ చెప్తే నెక్స్ట్ సినిమా పెట్టుకోరేమని భయం వేస్తుంది. అంటే సస్పెన్స్ ని రివీల్ చేసే క్యారెక్టర్ అలాంటివి ఏమీ లేవులండి. ఓకే ఓకే, చెప్పండి అక్క. సో భాగ్యశ్రీ బోర్సే గారి గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. మనం అంటే చాలా అభిమానం ఆవిడకి అని చెప్పారా? నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను, ఇంకా ఎలాగో దొరికింది కదా స్టేజ్ అని చెప్పి. నెక్స్ట్ సత్యదేవన్ గురించి చెప్పాలి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్. నాకైతే ఆయన ఎనర్జీ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాళ్ళిద్దరు ఏంటి బ్రోమాన్స్ అంటారా, బ్రదర్స్, ఇద్దరే అదరగొట్టేశారు. సత్యదేవ్ అన్న లవ్ యూ. నా తమ్ముడు కసిరెడ్డి కూడా రామ్ లక్ష్మణ్లా ఉంటాం ఇద్దరం. కానీ ఒకడికి షూటింగ్ వస్తే ఇంకొకటి అన్నంతను ఏదో ఉన్నంతలో ఆడు కూడా రాలేదు. ఆడు చాలా మంచి క్యారెక్టర్ చేస్తాడు. మన కోడేటర్ వచ్చాడు కసిరెడ్డి. కసిరెడ్డి అన్నాడు వచ్చాయి. అక్కడ కూర్చోకు, వచ్చాయి అక్కడ కసిరెడ్డి ఇలా వచ్చాయి.